శ్రీశైలం దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడిని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. గంగాధర మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పాలక మండలి సభ్యుడిగా నియమించినందుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని, ఆలయ అభివృద్ధి దిశగా పనిచేస్తామని నూతన చైర్మన్ రమేష్ అన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన చైర్మన్గా పోతుగుంట రమేష్ నాయుడు అన్న నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సహాయ సహకారాలు, వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని స్వామివారి సేవకు వినియోగించుకుంటానని, ఇక్కడ ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాత నా యొక్క కార్యాచరణ శ్రీశైలం క్షేత్రంలో ఎలా చేస్తే బాగుంటుందో అప్పుడు వివరిస్తాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.